చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మంచిది. ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, వాక్యాన్ని మనం చదువుకుందాం. వాక్యాన్ని అందరు బైబిల్ తెరచి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రమలతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యం ఆడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదయు దావీదు 10,000 కొలదయు శత్రువులని హతము చేసిరి. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, గమనించండి. దావీదు గొలియాతును చంపిన తరువాత ఇశ్రాయేల్ దేశంలో ఉన్న అన్ని ఊర్లలో నుండి స్త్రీలు తంబుర్లతోనూ సంభ్రమలతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యం ఆడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చారు అని రాయబడింది. అక్కడ వారు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది అని కేకలు వేశారని మనం చదువుతున్నాం. అంటే ఇక్కడ గొలియాతును చంపిన తర్వాత దావీదుకి కానివ్వండి, సౌలుకి కానివ్వండి, ఇశ్రాయేలుకి కానివ్వండి, ఒక సంబరము జరిగింది. ఏం జరిగింది? ఒక సంబరం. అక్కడ అదే రాయబడింది, సంబరములతోనూ అని ఉంటుంది రాయబడింది. అంటే సంబరం అంటే ఏంటి? చాలా ఉత్సాహంగా, హడావుడిగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకునేదాన్ని సంబరాలు అంటారు. దాని స్తోత్రం కలుగునగాక. సంబరాలు అని అంటారు. ఈ సంబరాలు జరుపుకునేంత కృప దావీదుకు కానీ, సౌలుకు కానీ, ఇశ్రాయేల్ ప్రజలకు కానీ దేవుడు ఇవ్వటానికి గల కారణం ఏంటి? ఇంత సంతోషముగా డ్యాన్సులు వేసే అంత ఉత్సాహంగా ఈ ప్రజలు ఉండటానికి గల కారణం ఏంటంటే, దీనికి ముందు ఒక యుద్ధం జరిగింది. ఏం జరిగింది? ఒక యుద్ధం జరిగింది. దాని స్తోత్రం కలుగునగాక. ఆ యుద్ధములో ఒక ప్రక్కన యాలా లోయలో, ఒక ప్రక్కన ఫిలిస్తీయులు, ఒక ప్రక్కన ఇశ్రాయేలీలు పంక్తుల తీర నిలబడి 40 దినాలు ఆపోజిట్లో ఇట్లా నిలబడి యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ శత్రువు అనబడుతున్నటువంటి గొలియాతు ఫిలిస్తీయులకు సంబంధించిన వాడు. జాగ్రత్తగానండి. ఫిలిస్తీయులకు సంబంధించిన వాడు. ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి వాడు సౌలు. వాళ్ళ రాజేమో గొలియాతు, వీళ్ళ రాజేమో సౌలు. ఈ గొలియాతు సంగతి మనకు బాగా తెలిసిన విషయమే. కానీ సౌలు మాత్రం ఆ గొలియాతును చూసి భయపడ్డాడు. తాను ఎప్పుడైతే భయపడ్డాడో తనను చూసి తన సైన్యం మొత్తం భయపడింది. 40 రోజులు ఆపోజిట్లో నిలబడి చూసుకుంటున్నారే కానీ యుద్ధం జరగట్లా. ఈలోపు దావీదు తండ్రి యెషాయి దావీదుని పిలిచి, కుమారుడా, యుద్ధం ఎలా జరుగుతుందో, యుద్ధభూమిలో యుద్ధం ఎలా జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూసిరా అని కొన్ని రకాలైన ఆహారాలు పంపించాడు. దావీదు ఎప్పుడైతే యుద్ధభూమికి వచ్చాడో ఈ గొలియాతు దూషిస్తున్న దూషణలు దావీదు చెవిలో పడ్డాయి. అవతల శత్రువు దూషిస్తున్న యువతల సౌలు కానివ్వండి, సౌలు సైన్యానికి కానివ్వండి, ఎటువంటి రోషం పౌరుషం అనేది
లేదు. ఎటువంటి రోషం పౌరుషం లేదు. ఎందుకని? వాళ్ళకంటే బలహీనులైతే రోషం వచ్చేదే, వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళే. ఇప్పుడు అవతల ఉన్నటువంటి ప్రతి శత్రువు, అంటే ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాడు వీళ్ళకి మించినోడు, రోషం వచ్చినా ఉపయోగమేమీ ఉండదు, పౌరుషం వచ్చిన ఉపయోగమే ఉండదు. కానీ భయపడిపోతున్నారు. అవతల గొలియాతు అంటున్నాడు, మీలో ఒక్కడిని నియమించండి, అందరం ఎందుకు యుద్ధం చేసేది? నన్ను ఎవడైనా గెలవగలిగితే, నన్ను చంపగలిగితే మేమంతా మీకు దాసులం అవుతాం. మీరు పంపించిన వ్యక్తిని నేను చంపగలిగితే మీరు అందరూ మాకు దాసులం అవ్వాలి. ఈ ఒప్పందానికి మీరు సిద్ధపడండి అన్నాడు. నేను వస్తాను, నేను నిలబడతానని ఎవరు ముందుకు రాట్లా. ఆ మాటల మీద దావీదు నేను వెళ్తానంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఇక్కడ రెండు రకాలైనటువంటి ఆలోచన కలిగిన ప్రజలు ఉన్నారు. జాగ్రత్తగానండి. ఎన్ని రకాలు? ఒక రకమైన ఆలోచన కలిగిన వారేమో దేవుడు యుద్ధం చేస్తాడు, యుద్ధంలో జయమిస్తాడు, వాడెంత వాళ్ళ లెక్కెంత అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఒక గుంపు. ఇంకో గుంపు ఏమో, అమ్మో వాడిని జయించటమా, ఇది సాధ్యమయ్యే పనేనా, ఇది ఎన్నటికీ సాధ్యము కాదు అని ఆలోచించే ఇంకో గుంపు. ఈ మొదటి గుంపులో ఉన్నవాడు దావీదు, రెండో గుంపులో ఉన్న వాళ్ళు సౌలు సైన్యం. జాగ్రత్తగానండి చూడండి. యుద్ధానికి అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు, యుద్ధములో అన్ని రకాల యుద్ధాలు చేయగలిగిన వాళ్ళు బలహీనమైన ఆలోచనలతో ఉంటే, అసలు యుద్ధమే తెలియనటువంటి, యుద్ధాభ్యాసం తెలియనటువంటి దావీదు మాత్రం బలమైన ఆలోచనలతో ఉన్నాడు. వీడెంత నేడు దేవుని బిడ్డల మధ్యలో కూడా రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి బలమైన ఆలోచన, రెండోది బలహీనమైన ఆలోచన. దావీదులాగా ఆలోచించే వాళ్ళు కొందరైతే, సౌలు సైన్యంలాగా ఆలోచించే వాళ్ళు మరి కొంతమంది. ఇక్కడ సౌలు సైన్యంలాగా ఆలోచిస్తే వారు చూస్తున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ముందుకెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఈ రోజున నీవు కూడా ఈ సౌలు సైన్యంలాగా బలహీనంగా ఆలోచిస్తే ముందుకెళ్ళలేవు, వెనక్కి రాలేవు, అయోమయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. ఇక్కడ గొలియాతు అనగా పెద్ద సమస్య, పెద్ద ప్రాబ్లం. ఈ పెద్ద ప్రాబ్లాన్ని ఎదుర్కోవటానికి, అది ఆ ప్రాబ్లం అనేది ఒకటి ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు, లేక రోగం అన్నా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా శత్రు సమస్య కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాన్ని చూసి నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? దావీదులాగా ఆలోచిస్తావా, సౌలులాగా ఆలోచిస్తావా? దావీదులాగా ఆలోచిస్తే దేవుడు జయధ్వనులతో నిన్ను గెలిపిస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. కాదు, సౌలులాగా ఆలోచిస్తానంటావా? నువ్వు చూస్తావే కానీ సమస్యని, దాన్ని జయించలేవు, ఓడిపోతావు. దావీదు అక్కడికి రాగానే అంటున్నాడు, వాడిని జయించిన వాడికి, వాడిని చంపిన వాడికి ఏమిస్తారు అని అడిగాడు. ఈలోపు దావీదు అన్నలు విని, ఎరా మందని ఎవరికి అప్పగించావు? నీ గర్వమో మాకు బాగా తెలుసులే, నోరు మూసుకొని పో, యుద్ధం చూడటానికి వచ్చావా, అది ఇదని అతన్ని తక్కువ చేసి మాట్లాడారు. తక్కువ చేసి మాట్లాడినప్పుడు, సరే వీళ్ళు అన్నారు కదా అని దావీదు వాళ్ళ మాటలు పట్టుకున్నాడా? ఈరోజు కొంతమంది అంటారు, నువ్వేం చేయలేవు, నీకేది సాధ్యం కాదు, నీ వల్ల కాదు, నువ్వు దేనికి పనికిరానివాడివి, అలాంటి వాడివి, ఇలాంటి దాన్ని అని అంటారు. దావీదుని అన్నట్టు దావీదు పట్టుకున్నాడా? జయించేవాడు, గెలిచేవాడు ఎప్పుడు పట్టుకోడు అవి. ఆ మాటలు పట్టుకుంటే దావీదు బలహీనుడు అయిపోయేవాడు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మాటలు పట్టించుకుంటే ఏమైపోయేవాడు? బలహీనుడు అయిపోయేవాడు, వెనక్కి వెళ్ళిపోయేవాడు. దావీదు
దావీదు దేవుని మాటలు పట్టుకుంటాడు, కానీ మనుషుల మాటలో పట్టించుకోడు. ఈ రోజున నిన్ను బలహీనపరుస్తున్నటువంటి మాటలు, నిన్ను బెదిరిస్తున్న మాటలు, నీ గుండెలో భయకంపం రేపుతున్న మాటలను పట్టించుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. నీ విలువ తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, నిన్ను పట్టించుకోకూడదు. నీ విలువ తెలియని వాళ్ళు నిన్ను రకరకాల కించపరుస్తారు, పట్టించుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ దావీదుని రకరకాలుగా మాట్లాడుతున్నారు, పట్టించుకోవాలి. ఒకవేళ పట్టించుకొని ఉంటే ఏమయ్యేది? నేను వాళ్ళలాగే అమ్మా నాన్నకు పుట్టినోడినే కదా, మా నాన్న నాకెందుకు గొర్రెలు అప్పగించాడు, వాళ్ళెందుకు ఒక యుద్ధ సూర్యులను చేశాడు, యుద్ధ అభ్యాసమును అభ్యసింప చేశాడు, ఆర్మీలోకి పంపించాడు, నన్ను మాత్రం గొర్రెలు కాసుకునే విధానంలో నన్ను ఎంత అల్పమైన స్థితిలోకి దిగజార్చాడని కృంగిపోయిండేవాడు దావీదు. తన స్థితిని బట్టి కానీ, ప్రజలన్న మాటను బట్టి కానీ దావీదు ఏ రోజు కూడా బలహీనంగా ఆలోచించలేదు. గొర్రెలు మేపే బాధ్యత అప్పగించారా, సంతోషంగా చేశాడు. ఆ గొర్రెలు కాసుకునే దగ్గరే దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆ స్థితిలోనే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు, గణపరచడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడు. దావీదు దగ్గర 10 తంతుల సితారా ఉండేదంట. 10 తంతులు అంటే ఏంటి? తంతు అనగా తీగ. 10 తంతుల సితారా ఉండేదంట. ఒంటరిగా కూర్చొని ఎక్కడంటే అక్కడ దేవునికి స్తోత్రాలు చెబుతూ పాటలు పాడుతుండేవాడు. అది చెప్పండి గట్టిగా. యెహోవాయే నా కాపరిగా, నాకు లేమి కొదువగును, నాకు పాడదాం. కొదువగును యెహోవాయే నా కాపరిగా, నాకు లేమి కొదువగును. పచ్చిక గల చోట్లను ఆయనను వరుండజేయును, పచ్చిక గల చోట్లను ఆయనను వరుండజేయును, శాంతికరమైన జలములలో, శాంతికరమైన జలములలో ఆయనుండి నడిపించును, ఆయనుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా, నాకు లేమి కొదువగును, నాకు లేమి కొదువగును. హల్లెలూయా. ఆ కొండల్లో, లోయల్లో, గుట్టల్లో దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. తనకి దేవుడు తప్ప వేరొక ప్రపంచము లేదు. మీకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మిమ్మల్ని బాధ పెట్టే మాటలు, బాధ పెట్టే ఆలోచనలు, కృంగదీసే ఆలోచనలు, మీరు ముందుకి అడిగేయకుండా వెనకలాగే ఆలోచనలన్నీ వదిలిపెట్టండి. నా మాట అర్థమైందా? అవన్నీ వదిలిపెట్టండి. అవి దేనికి పనికిరావు, ముందుకెళ్ళనివ్వు. దాని స్తోత్రం కలుగునగాక. నేను వేరే దేశం వెళ్ళేటప్పుడు చాలామంది మన సేవకులలో కానివ్వండి, కొంతమంది అన్న మీరు వెళ్ళాలి, అది మాకు గర్వకారణం, మా సేవకుడు వేరే దేశాల్లో వాడబడుతున్నాడని ఇట్లా ప్రోత్సహించారు. కొంతమంది అట్లా చేశారు. చివరిలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నేను అతను కూడా ఏదో చెబుతాడేమో అనుకున్నా. అతని మాటలు నన్ను చాలా నిరుత్సాహపరిచాయి. నేను ఒక బ్రదర్కి కూడా చెప్పా, పలానా వ్యక్తి నా దగ్గరికి వచ్చి మాట అన్నాడు, నాకు చాలా నిరుత్సాహం ఉంది అని ఒక బ్రదర్కి చెబితే, వాడు పెద్ద సైతానుడులే అన్న, వాడి మాటలు పట్టించుకో మాకు, నువ్వు వెళ్ళు అన్నాడు ఈ బ్రదరు. నేను స్తోత్రాలు చెప్పండి. చూడండి, ఇక్కడ కొంతమంది మాట ఏమో ఊపు కలుగు చేస్తుంది, కొంతమంది మాట. ఇక్కడ దావీదు ఊపు కలుగు చేసే దేవుని మాటను పట్టించుకున్నాడు, కానీ వెనకలాగే
నిరుత్సాహం మాటలు పట్టించుకోలేదు. ఆ వ్యక్తి నాతో అన్న మాట నేను ఒకవేళ పట్టించుకొని ఉండుంటే నేను ఇన్ని దేశాల్లో దేవుని ఒక్క వాక్యం చెప్పేవాడినే కాదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ ప్రయాణంలో 2 దేశాలు 2 సార్లు వెళ్ళాను నేను. శ్రీలంక 2 సార్లు వచ్చా, అలాగే మన మెడ్రాస్ 2 సార్లు వచ్చా. దేవుని స్తోత్రం కలుగునగాక. మెడ్రాస్లో 2 సార్లు వాక్యం చెప్పాను. అంటే ఇప్పుడు కొంతమంది మాట మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. అదే మాట పట్టుకొని కూర్చోకూడదు మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. మొట్టమొదట అన్నలు అన్నారు, ఏమని? నీకు చాలా గర్వం ఉంది, నువ్వు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు, యుద్ధం చూడటానికి వచ్చావని. దావీదు అంట, నేనేమన్నా మిమ్మల్ని ఎందుకు ఆ మాట అన్నారు అన్నాడు. ఆ నిరుత్సాహం మాటలు మాట్లాడే వాళ్ళని తప్పించుకొని ఇంకోసారికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. వాళ్ళకు దూరం అయిపోయాడే కానీ యుద్ధ భూమిలో నుండి బయటికి మాత్రం వెళ్ళలేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. మీకు అర్థమైందా? వాళ్ళకు దూరం అయ్యాడు. మిమ్మల్ని కూడా కొంతమంది రకరకాల మాట్లాడుతున్న మాటలు మీ చెవును పడినప్పుడు ఆ మాటలు మిమ్మల్ని బాధపరిచే పని అయితే తక్షణమే వాళ్ళకు దూరం వెళ్ళిపోండి. మీరు అర్థమైందా? తక్షణమే వాళ్ళ మాటలకు దూరం అయిపోండి. ఎందుకంటే వాళ్ళ మాటల వల్ల మీకు ఏమాత్రం ప్రయోజనమో లేదు. ఈ లోకం ఎలాంటిదంటే అది ఇదే నిరుత్సాహపరిస్తే యేసయ్య మాట ఎలాంటిదో తెలుసా? అమ్మా. యేసయ్య మాట ఎలాంటిది? అమ్మా. సముద్రం చూసి మోషే అయ్యా అంటే దేవుడు అంటున్నాడు సాగిపో. దేవుడి మాట చూడండి ఎట్టుందో. ఆగిపోమంటుందా, సాగిపోమంటుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. యెహోషువ పిరిగివాడ ఇంత సైన్యాన్ని నేను ఎలా నడిపించాలని బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు భయపడకో, దిగులు పడకో, నిన్ను విడవను. దేవుని మాటలన్నీ ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించే విధంగా ఉంటే మనుషుల మాటలు ఏం చేస్తున్నాయి తెలుసా? వెనక్కి లాగేటట్టున్నాయి. నువ్వు ఊహించే ఊహలు, ఆలోచించే ఆలోచనల బట్టే నీ జీవితం జయం పొందటమా, అపజయాలు పాలవటమా మొత్తం నీ మనసులోనే ఉంది. మొత్తం నీ మనసులోనే ఉంది. నువ్వు ఆలోచించే ఆలోచనలు నిరుత్సాహకరమైనవి, బాధాకరమైనవి, బలహీనమైనవి అయితే నువ్వు ఎప్పుడు జయం పొందలేవు. వాటన్నిటితో నాకెందుకు అనుకొని నీ యాత్రలో నువ్వు సాగిపోతున్నట్లయితే ఏది ఎవరు నిన్ను ఆటంకపరచలేరు. దేవుడు దావీదుకి ఇచ్చిన జయము నీకు ఇస్తాడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్కొక్క మాట ఒక రోజు కాదు 10 రోజులు ఆలోచించేటట్టు చేసిద్ది. 10 రోజులు ఆలోచించేటట్టు చేసిద్ది. ఆ వ్యక్తి ఆ మాట అన్నాడు, నన్ను అవునా ఈ మాట అన్నది ఎవరో అనరో, మన పక్కన వాళ్ళే అంటారు, మనకు దగ్గరగా ఉండే వాళ్ళు అంటారు, మనం బాగా నమ్మిన వాళ్ళే అంటారు, మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళే మనల్ని నిరుత్సాహపరిచే మాట్లాడారు. ఇప్పుడు దావీదు అన్నలు అన్నారు కానీ సౌలు అన్నాడా? దావీదు అన్నలు అన్నారు కానీ ఎవరన్నా అన్నారా? దావీదు అన్నలన్న మాట చివరికి ఎవరు అన్నారు తెలుసా? గొలియాతు అంటున్నాడు, ఎరా నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, నా మీదకి వస్తున్నావు? నిన్ను చంపి ఆకాశ పక్షులకి ఆహారంగా వేస్తానన్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నీ తలకాయ నరికి ఇశ్రాయేలులో దేవుడున్నాడని నిరూపిస్తాను అన్నాడు. ఇక్కడ గొలియాతు అన్న మాటలు దేవుడు ఆమేనల్లా, దావీదు అన్న మాటలు దేవుడు ఆమేనన్నాడు. నిజంగానే దావీదు గొలియాతు తలకాయ నరికాడు. ఆ తల తీసుకొని యెరూషలేము వచ్చాడంట. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ తలకాయని తీసుకొని యెరూషలేము వచ్చాడంట. నీ ఆలోచనలో బలంగా ఉండాలని ఈ వాక్యం మీకు చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునగాక. మీ ఆలోచనలు బలంగా ఉంటే మీరు కృంగిపోరు, బాధపడరు, భయపడరు, ఒకసారి కూర్చొని ఏడవరు, దిగులు పడరు, వెనకంజ వేయరు, దేవుని వైపు చూస్తూ సాగిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక దుఃఖానికి, ఒక కన్నీటికి, ఒక శోధనకి, వేదనకి ఒక ప్రతిఫలం ఉందని నా దేవుడికి తెలియపరుస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు యేసు వైపు చూడాలి తప్ప ఇటువైపు చూడకూడదు. దావీదు ఎవరి వైపు చూడలేదండి?
ఏట్లోకి వెళ్ళాడంట, 5 రాళ్ళు ఏరుకొని వచ్చాడంట. దావీదుకు ఒక అలవాటు ఉంది, ఏది చేయాలన్నా దేవుని దగ్గర విచారణ చేస్తాడు. ఏది చేయాలన్న విచారణ చేస్తాడు. దావీదు విలువ అన్నదమ్ములకు తెలియదు, తండ్రికి తెలియదు, అలాగే తనతో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియదు. దావీదు విలువ దేవుడికి ఒక్కడికే తెలుసు. ఒకరోజు దేవుడు అతన్ని రాజుగా చేసిన తర్వాత అంటాడు, లోకములో గనులైన వారికి ఉండే పేరు నీకు పెట్టాను అంటాడు. ఏ పేరు పెట్టాను? సమూయేలు 2వ గ్రంథములో ఆ మాట ఉండదు చూడండి. లోకములో గనులైన వారికి ఉండే పేరు నీకు పెట్టాను అంటాడు. 7వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడింది, నీవు పోవు చోట్ల నెల్లని నీకు తోడుగా నుండి శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. గర్విష్ఠుడు అని అన్నల పేరు పెట్టారు, కానీ దేవుడు ఏ పేరు పెట్టాడు? లోకములో గనులైన వారికి ఉండే పేరు పెట్టాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. లోకములో గనులు అంటే ఎవరండి? రాజులు గనులు, ప్రధానమంత్రి గనుడు, సీఎం గనులు, ఉన్నతమైన వాళ్ళకు ఉంటాయి చూడండి, అలాంటి గనులకుండే పేరు పెట్టాడంట. ఏం పేరు పెట్టాడు? రాజైన దావీదు. ఆమేన్. ఏ దావీదు? రాజైన దావీదు. దావీదు విలువ దేవుడికి ఒక్కడికే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. ఈ రోజున నీ విలువ కూడా దేవుడికి తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. నీ విలువ నువ్వు గుర్తుపట్టాలి అంటే నువ్వు సరైన స్థలానికి రావాలి, సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు? సరైన స్థలానికి రావాలి, సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక తండ్రి సావబోయే ముందు తన కుమారుడు ఒక అతను ఉంటే పిలిచి, కుమారుడా కుమారుడా ఇది ఏంటి అని అడిగిండంట. డాడీ అది వాచి అన్నాడంట. ఈ వాచి మీ తాత నాకు ఇచ్చాడయ్యా, 200 సంవత్సరాల క్రితంది ఈ వాచి. కాబట్టి ఈ వాచి తీసుకెళ్ళి జ్యువెలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇది ఎంత ఖరీదు చేసిద్దో ఒకసారి వెళ్ళి అడిగిరాపో అంటే, సరే డాడీ అని ఆ వాచి తీసుకొని వెళ్ళి జ్యువెలర్ షాపులో, సార్ దీని రేట్ ఎంత పడిద్దండి చెప్పండి అని అంటే, 10,000 పడిద్ది అని చెప్పాడంట. ఆ విషయాన్ని తిరిగి వచ్చి తండ్రికి చెప్పాడు. డాడీ 10,000 వస్తాయంట దీనికని చెప్పగానే ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా ఇప్పుడు అమ్మే కొట్టు దగ్గరికి పోయి అడిగావు కదా, ఈసారి తాకట్టు పెట్టుకునే కొట్టు దగ్గరికి పోయి ఈ వాచ్ విలువ ఎంత ఒక్కసారి తాకట్టు పెట్టుకుని ఎంత ఇస్తాడో కనుక్కోని రా అన్నప్పుడు, మరలా తండ్రి దగ్గర నుండి ఆ తాకట్టు పెట్టుకుని కొట్టు దగ్గరికి వెళ్ళి, సార్ ఈ వాచ్ పెట్టుకొని ఎంత ఇస్తారండి, ఇది పురాతనమైనది, 200 సంవత్సరాల క్రితము వాచ్ అండి, ఇది ఎంత ఇస్తారంటే 1,000 రూపాయలు ఇస్తాను అన్నాడంట. తిరిగి వచ్చి డాడీ తాకట్టు పెట్టుకునే ఆ వ్యక్తి దీనికి 1,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇది అని చెప్పినప్పుడు ఈసారి ఆ తండ్రి చెప్పాడంట, ఈ 2 చోట్లకి వెళ్ళొచ్చావు కదా, ఈసారి దీన్ని ఒక మ్యూజియం దగ్గరికి తీసుకెళ్ళు, ఆ మ్యూజియంలో ఉన్నటువంటి అక్కడున్న అధికారులు ఎంత ఇస్తారో, ఎంత చేసిద్దో ఒకసారి కనుక్కొని రా అన్నాడు. కనుక్కొని రమ్మన్నప్పుడు ఆ వాచి తీసుకొని ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళి, సార్ ఇది 200 సంవత్సరాల క్రితం వాచ్ అండి, ఇది ఎంత చేసి సార్, ఎంత ఇస్తారండి దీనికనంటే, ఆ వాచ్ని పరీక్షించి 4 కోట్లు ఇస్తామని అన్నారంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎన్ని కోట్లు? 4 కోట్లు. ఇలాంటివి దొరకడం చాలా అరుదు, కాబట్టి ఇది మాకు కానీ ఇస్తే 4 కోట్లు ఇస్తాం అది ఇది అని చెప్పినప్పుడు తిరిగి వచ్చి తండ్రికి చెప్తున్నాడు, డాడీ దీనికి 4 కోట్లు ఇస్తారంట అన్నప్పుడు తండ్రి అంటున్నాడు, చూసావా కుమారుడా, ఒకసాటికి వెళ్తే దానికి 10,000 ఇస్తానన్నారు, మరోసారి తాకట్టు పెడితే 1,000 రూపాయలు ఇస్తానన్నారు, కానీ ఇప్పుడు అదే వాచ్ని ఇంకోసారి తీసుకెళ్తే 4 కోట్లు ఇస్తానన్నారు,
వీటిలో నీకేం అర్థమైంది? ఏమర్థమైంది నీకు? చూసావా, అది వెళ్ళకూడని 2 స్థలాలకు వెళ్ళింది. దాని విలువేదో వాళ్ళకి తెలియక తక్కువ ఇస్తానన్నారు. ఇప్పుడు సరైన స్థలానికి వెళ్ళింది. దాని విలువేంటో వాళ్ళు అంచనా వేయగలిగారు. నీవు కూడా జీవితంలో నీ విలువ తెలిసిన ప్రాంతం, నీ విలువను గుర్తించిన ప్రాంతంలో నువ్వు ఉండాలి, నిలబడాలి. ఆ విలువైన ప్రాంతం ఏదో కాదు, దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ విలువని కట్టగలిగిన వాడు దేవుడు మాత్రమే. నువ్వు ఒక సినిమా హాల్లోకి వెళ్తే నీ విలువ ప్రజలకు తెలియదు. నువ్వు ఒక మందు షాపులోకి వెళ్తే ప్రజలకు నీ విలువ తెలియదు. ఒక వ్యభిచార కొంపలోకి వెళ్తే నీ విలువ తెలియదు. నీ విలువ తెలియాలంటే నీవు ఎక్కడ నిలబడాలంటే దేవుని సన్నిధిలో నిలబడాలి. దావీదు విలువ దావీదు తండ్రికి తెలియదు, దావీదు అన్నలకి తెలియదు, సౌలుకు తెలియదు. దావీదు విలువ దేవునికి తెలుసు. అందుకని లోకములో కనులైన వారికి ఉండే పేరుని దేవుడు పెట్టాడు. చప్పట్లు కొట్రా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ విలువ ఎక్కడుంటే నీకు విలువ చెప్పండి. ఎక్కడ ఉంటే నీకు గౌరవం చెప్పాలి. నువ్వు తాగి రోడ్ల మీద పడిపోతే నీకు విలువ? వేషధారులు చూసే సినిమా హాళ్ళలో తిరిగితే ఆ వేషధారులు నటించే నటనలు చూస్తే నీకు విలువ? పాపపు కొంపల్లో పనికిమాలిన ప్రజల మధ్యలో తిరిగితే నీకు విలువ? నీకు ఎక్కడ విలువ? దేవుని సన్నిధిలో. దావీదుతో దేవుడు అంటున్నాడు, లోకములో గనులైన వారికి ఉండే పేరు నీకు పెడుతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరమే? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, సొత్తైన ప్రజలం, పరిశుద్ధమైన జనమని ఎన్ని బిరుదులు ఇచ్చాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొన్ని పల్లెటూర్లలో బదులు పేర్లు ఉంటాయి చూసారా? అరే సట్టోడా అంటారు, అరే దున్నపోతోడా అంటారు, అరే కొంగోడా అంటారు. బదులు పేర్లు ఉండవా? అరే ఏంటి కర్రోడా అంటారు, అరే నల్లోడా అంటారు, అరే ఆ ముక్కోడా ఈ ముక్కోడా గెద్ద ముక్కోడా అంటారు. నిజంగా వాళ్ళ పేర్లేనాయి? బదులు పేర్లు. కానీ దేవుడు మనకి ఏ పేర్లు పెట్టాడు? రాజులు. చెప్పండి, చెప్పండి. ఏర్పరచబడిన వంశమును, ఓ రాజులైన యాజకులుగా చేసితివి, పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా, నీ కొరకే జీవించుట నాకు భాగ్యము, పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా, నీ కొరకే నాకు భాగ్యము. నీ సల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ సల్లని నీడలో, నీ చక్కని సేవలో. హల్లెలూయా. కొన్నిసార్లు మన విలువ మనకి తెలియదు. దాని స్తోత్రం కలుగునుగాక. నిజంగా నేను ఈ దేశాలు వెళ్ళినప్పుడు నా ప్రియదేని బిడ్డలారా, మీ మధ్యలో నా విలువ ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు, కాస్త బయట వాళ్ళకు కూడా తెలియాలిగా. అక్కడికి వెళ్ళినప్పుడు జెర్మీ అన్న వస్తాడు అనగానే ఆ చప్పట్లో కొట్టడం, హల్లెలూయా. నా ఫోటో వేసి నాకు ఒక బాటిల్ తయారు చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు ఒక బ్యాడ్జీ తయారు చేశారు. నా ఫోటోల మీద చాలా గిఫ్ట్లు చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమెరికా వాళ్ళు కొంతమంది వచ్చారు, ఫారినర్స్, ఈ థాయిలాండ్లో. వాళ్ళు సన్మానం చేయాలి అది ఇదని బొకేలు ఇవ్వటం ఇవన్నీ చేశారు స్టేజ్ మీద. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొన్ని ఫోటోలు మీ బెట్ల అభ్యంతర పడతారని దేవుని స్తోత్రం కలుగునుగాక. కొన్ని మర్యాద సంబంధమైన, అంటే మర్యాదలు ఇవని కాదు, వాళ్ళన్నీ ఇంక ఏదేదో చేస్తారు కదా, వాళ్ళ వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఆ పూలని అయ్యని అవన్నీ వద్దన్నా నేను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నాకు అనిపించింది నా ప్రియమైన బిడ్డలారా,
ఈ విమానంలో వెళ్తున్నప్పుడు సహజంగా ఒకప్పుడు ఈ భూమి మీద చెప్పులు వేసుకొని తిరగడానికి నాకు గతి లేదు, నిజంగా చెబుతున్నా. ఏదైనా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అంటే చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుడు మనల్ని గుర్తుపడితే దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు. దాని స్తోత్రం కలుగురుగాక. ఎక్కడ భోజనం? భూమి మీద భోజనం కాదు, ఆకాశంలో భోజనం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ? వాట్ యు వాంట్ సార్? విమానంలో ఉంటారు కొంతమంది. వాట్ యు వాంట్ సార్? డూ యు వాంట్ సమ్ డ్రింకింగ్? వాళ్ళ అందానికి కనీసం మనం పక్కన కూడా పనికిరావు, అట్లుంటారు దాంట్లో. దాన్ని ఏమంటారా, ఇది చేసి అవి వడ్డిచ్చే వాళ్ళని. దేవుని స్తోత్రం. ఆ సప్లై చేసే వాళ్ళని చూస్తే మనం కూడా అక్కడ ఇటన్నాం అనుకోండి, తేడా పడుద్ది. మనం కూడా తక్కువ ఉంటామా? ఐ వాంట్ సమ్ వాటర్. దేవుని స్తోత్రం. అర్థం కాలేదు మీకు? ఒక ఆమె పాపం వచ్చి, సార్ ఇసుకి ఇమ్మంటారా అంటుంది. మందు అన్నీ ఉండేంట ఈ ఫ్లైట్లో, మందు అవుతారా అన్నది. ఎట్ట చూడగానే వణుకుడు వచ్చేసింది నాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వామ్మో ఏంటిదంటే పక్కన పాస్టర్ గారు, అది మందండి అన్నాడు. నేను నీళ్ళు పోసి ఇమ్మంటే ఇచ్చింది ఏంటంటే ఆమెకు అర్థం కాల. మన భాష మనకు అంత తెలియదు కదా, ఏదో అట్టట్ట. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అల్పుల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కనులుగా మారుస్తాడు. ఆ మేఘాల్లో వెళ్తున్నప్పుడు కిటికీ పక్కన కొన్ని వీడియోలు తీశాను. ఎడు చూసినా భూమి కనపడట్ల, అన్ని మేఘాలే. దాని స్తోత్రం కలుగునుగాక. మన విలువ తెలియని వాళ్ళ దగ్గర మనకు గౌరవం ఉండదు. మన విలువని దేవుడు చూస్తే మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఆటోమేటిక్గా మనకు రావాల్సిన విలువ గౌరవాలు అవే వస్తాయి. మన విలువ తెలియని వాళ్ళతో మనం ఎక్కువ సమయం వాళ్ళతో గడపకపోవడం చాలా మంచిది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రీతిని పెట్టారా, చాలా జరిగేలేండి అక్కడ. అంటే మంచియే, దైవికం కాదు, ఘనపరచటం. అట్లా ఇట్లా జెర్మియా అన్న అదని ఇదని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనకి ఒక్క ముక్క అర్థమై సావట్లా. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రీలంకలో 4 ట్రాన్స్లేషన్ నాకు. నా తెలుగు, ఇంకొక అతను ఇంగ్లీషు, ఇంకొక అతను తమిళం, ఇంకొక అతను శ్రీలంక భాష. ఎన్ని మొత్తం? 4 భాషల్లో చెప్తా ఉంటే ఒక్కసారి ఒక మాట చెప్పి వాళ్ళ మొహాలకి లేడు చూస్తున్నా, ఎంతసేపుడికి ఎత్తారో అని. మళ్ళీ అంటే నా వంతు వచ్చేళ్ళకి మళ్ళీ ఎంత టైం పట్టిద్ది నాకు? ఒక 5 నిమిషాలు, 2-3 నిమిషాలు పట్టిద్ది. ఒక మాట చెప్పాడు చూస్తున్నా, చెప్పుకొని చూద్దామని. అంటే వాళ్ళు పెదాలు ఎట్టుకున్నా అంటున్నారు. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, చూడరా నీ దెబ్బ చెబితే ఎంతమంది ఉన్నారు నీకు లైన్లో. హల్లెలూయా. ఎంతమందిని పెట్టాను చూడు. వాళ్ళ చదువు దెబ్బకి నువ్వు అంత చదువుకున్నావా? లేదు కదా. వాళ్ళకున్న డిగ్నిటీకి నీకు అంత ఉందా? లేదు కదా. వాళ్ళకున్న అందానికి నీకు అంత అందం ఉందా? లేదు కదా. నేను తలుచుకుంటే నీ కోసం అంతమందిని పెట్టా ఇక్కడ. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే మెయిన్ బల్ల దగ్గర మనం ఉంటాం, వాళ్ళేమో పక్కన ఉంటారు. ఒక మాట నేడు చూస్తున్న వాళ్ళకి వెళ్ళి నా వంతు ఎప్పుడు వచ్చిద్దా అని. దేవుని స్తోత్రం. అట్లాంటి గౌరవాలు దేవుడు ఇస్తాడు ఆయన తలుసుకుంటే. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు కూడా అనుకుంటారు, మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు అన్న, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న. ఈ మనుషులు గౌరవాలు మనకి ఎందుకు అందరయ్యా? ఈ మనుషులు గౌరవాలు మనకు అవసరమా? మనకి ఎవరు గౌరవం కావాలి? కొట్టి చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. ఈ గౌరవాలు, ఈ బోడి గౌరవాలు మనకు అవసరమా చెప్పండి? ఈ బోడి గౌరవాలు మనకెందుకు? మనకెవరు ఇస్తారు గౌరవం? యేసయ్య ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. అప్రియదేని బిడ్డలారా, ఫిలిపియన్స్, అమెరికన్స్, థాయిలాండ్, కాంబోడియా అన్ని దేశాల పాస్టర్ల మధ్యలో, తర్వాత పంజాబ్, ఒరిస్సా అంతమంది పాస్టర్ల మధ్యలో ఇంగ్లీష్లో చెప్పి జెర్మియా అన్న వచ్చి వాక్యం చెప్తారు అన్నప్పుడు నిజంగా నాకు అనిపించింది, వాళ్ళ అర్హతల ముందు మనం దేనికి పనికిరాము. కానీ దేవుడు గుర్తించి ఈ కృపనిచ్చాడని మనసులో సంతోషం ఉంటుందా లేదా? దాని స్తోత్రం కలుగునుగాక. ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ మీటింగ్లకు వెళ్ళటం దైవ చిత్తమే. నేను చిన్నప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ చనిపోవడం వల్ల మా అమ్మ
రూపురేఖలో నేను మర్చిపోతున్నా రాను రాను అసలు ఆమె ఎట్లుంటుందా అయింది అన్నది. ఈ మధ్య మా అన్నయ్య ఒక ఫోటో పంపించాడు. ఇది అమ్మ ఇది ఎట్లుంటారు నువ్వు ఎప్పుడో చూసావు చిన్నప్పుడు అని ఆ ఫోటో చూపించారు. మా అమ్మ అసలుకి ఒకసారైనా కనపడితే బాగుండని ఉంటుంది కదా కన్నబిడ్డలుగా కొంచెం ఆశ. దాని స్తోత్రం. నేను ఆ మీటింగ్లకి వెళ్ళానండి. మీటింగ్లకి వెళ్ళగానే నా పక్కన దగ్గరలో ఒక ఆమె కూర్చుంది. నేను అప్పుడే ఆ ఫోటో చూస్తున్నా. ఇటు చూసా ఆమెకెళ్ళి. మా అమ్మ ఏంది నిజంగా మనిషి వచ్చి ఎడ కూర్చుంది అనుకున్నా. నిజం మా అమ్మ వచ్చి ఎడ కూర్చుంది ఏంది అనుకున్నా నేను. ఆమె పంజాబ్ ఆమె. ఫోటో వల్ల ఒకవేళ ఏమన్నా అట్లా భ్రమపడుతున్నానా, ఇమాజినేషన్ ఊహించుకుంటున్నానా అని అట్లా చూసా. లేదు లేదు, అందరూ అది ప్రైజ్ లాడ్ చెప్పుకోవడం వచ్చి నా దగ్గర కూడా ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. అచ్చం మీ అమ్మలాగున్న అమ్మని ఇంకొక ఏరియాలో ఆమె పుట్టింది. దేవుని స్తోత్రం. అమ్మను చూడాలి అన్నావు కదా, డిటో చూడు అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అలా కళ్ళ ఉండీలు కారిపోతా ఉన్నాయి నాకు. వాట్ హ్యాపెన్ బ్రదర్ అన్నది. నథింగ్ అన్నా. తర్వాత పట్టుకోలేక నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారికి చెప్పా. బ్రదర్ మా అమ్మ అచ్చం అమ్మలాగే ఉందనంటే ఆమె చెప్పాడు ఆయన ఇంగ్లీష్లో. ఓ రియలీ అని చెప్పి కామా ఈ 10 రోజులు నన్ను ఒక కన్న బిడ్డలాగా చూసుకుందండి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పాడు. హల్లెలూయా. ఒకసారి మీ అమ్మ ఫోటో చూపి నేను చూడాలన్నది ఇంగ్లీష్లో. చూపించా. ఏంటి నా ఫోటో నీ దగ్గర ఉంది అన్నదామా. దేవుని స్తోత్రం. అచ్చం ఒక ప్రింట్ అనమాట. ఇక అంతే. కొంతమంది అంటారు చూడండి, మనసుని పోలిన మనుషులు ఉంటారని. నేను ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు అడిగాను, ఒక్కసారి మా అమ్మ రూపం ఎట్లా ఉంటుందో దర్శనంలో కానీ కల్లో కానీ చూపి ప్రభువా అని అడిగే కదా. మా అమ్మని దేవుడు పరదైసులో చేర్చుకున్నట్టు చూపించాడు. దాని స్తోత్రం కలుగునుగాక. నేను తెలియక నరకానికి పోయిందేమో అనుకున్నా కానీ మా అమ్మ ప్రార్థన చేసింది నాకు దర్శనంలో చూపించాడు దేవుడు. కానీ రూపాన్ని చూపిలా. కానీ దేవుడు చెప్తున్నాడు, దర్శనములో కలలో ఎందుకు డైరెక్ట్గా మనిషిని ఇక్కడికి రప్పిస్తున్నాం చూడు అంటే ఆమెను అడిగా, మీరు ఎందుకు వచ్చారంటే నేను కూడా ఈ మీటింగ్లకు వచ్చాను బ్రదర్ అన్నది. ఆమె ఒక పెద్ద బిజినెస్ మ్యాను భార్య అంటావా. ఈ 10 రోజులుక ఎక్కడ పోయినా హీజ్ మై సన్, మై ఓన్ సన్ అంటదే. నా సొంత కొడుకు అయినని. దేవుని స్తోత్రం. ఈ మీటింగుల్లో వాకింగ్ చెప్పటం ఒక సంతోషం అయితే ఏమో కనపడటం నాకు ఇంకా సంతోషం వేసింది. వచ్చేటప్పుడు ఆమెను కొంచెం విడిచిపెట్టడానికి బాధ కలిగింది నాకు. ఫోన్ నెంబర్ తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు మా కాడికి రావచ్చు, ఒకవేళ ఫోన్ చేస్తే మేము మా ఆయన మీ కాడికి వస్తామని చెప్పి మాట ఇచ్చింది ఆమె. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, దేవుడు ఏది ఆశపడ్డ దేవుడు ఆ కోరిక నెరవేరుస్తున్నాడు. అంతకంటే ఎక్కువగా 2018లో అయ్యగారు నేను మలేషియా మీటింగ్లకు వెళ్దాం అనుకున్నాను, ఊరక చూడటానికి. కానీ చూడటానికి కాదు, వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాని స్తోత్రం కలుగునగా. అంటే నేను ఇవన్నీ నా గురించి ఏదో డబ్బాగా చెప్పాలని చెప్పట్లా. మీరు కూడా దేవుని దగ్గర తగ్గించుకొని ఒదిగి ఆయన సన్నిధిలో నిలబడండి. సరైన ప్లేస్లో సరైన వ్యక్తి దగ్గర మీరు నిలబడితే మీ విలువేంటో ఆయనకి తెలుసు కనుక సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని అలా పైకి లేపి చూపిస్తాడు. చప్పట్ల గట్టి గట్టిగా చెప్పండి. అప్పటిదాకా ఏం పడకూడదు, తొందర గొనుక్కోకూడదు, సనుక్కోకూడదు. ఏంటి మాకు బాధ, ఏంటి మమ్మల్ని ఎట్లా అంటున్నారు, ఏంటి మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నారు, అన్నీ భరించాలటైతే తప్పదు. నేను పోయే రోజు కూడా నన్ను నిరుత్సాహపరిచాడు ఒక అతను అని చెప్పానా లేదా అంటారు. కానీ ఈ నిరుత్సాహాలలోనే దావీదుకి జయము వెంట జయము ఇచ్చిన దేవుడు నీకు కూడా జయము ఇవ్వబోతున్నాడు. అన్నలు ఆ మాట అన్నా పట్టించుకోవాలా, గొలియాతు దూషించినా పట్టించుకోవాలా, సమస్తము చేయగలిగిన దేవుని వైపు చూశాడు. దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళాడు. ఎవరైతే హీనపరిచారో, తక్కువగా మాట్లాడారో వాళ్ళందరి ఎదుట దేవుడు దావీదుని కనపరిచాడు. నీ విలువ త్వరలో దేవుడు నీకు చూపించబోతున్నాడు. త్వరలో నిన్ను ఒక పై స్థాయిలో నిలబెట్టినప్పుడు అనేక మంది నిన్ను
తోలనాడిన వారు, దూషించిన వారు, తక్కువగా మాట్లాడిన వారు నీకు దండాలు పెట్టే రోజు రాబోతుంది. నీకు పూదండలు వేసే రోజు రాబోతుంది. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య ఏం జరిగిందంటే ఇంకొక విషయం, నేను ఏ ఫంక్షన్లో కూడా వెళ్ళట్లా. మా వాళ్ళు ఫంక్షన్లు అన్నా అదేనా ఇదని పట్టించుకోవట్లా. నీకు ఎప్పుడు ఆ ప్రభు సేవ 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 అని చెప్పి ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు కావాలని. ఎప్పుడు సేవ సేవేనా, ఇప్పుడు కూడా గలవా అన్నట్టుగా. ఎప్పుడు గలవను మీతో అన్న. దేని స్తోత్రం. ఈ మధ్య ఏం జరిగిందంటే, నేను ఆ దేశంలో దిగిన కొన్ని ఈ ఫోటోలు పంపిస్తే అందరు లేదు స్టేటస్లో పెట్టుకున్నారు. హల్లెలూయా. ఓహో, ఎవరు ఫోన్ చేసిన స్టాటస్లో కనపడతాయి నా ఫోటోలు. ఆ మాట్లాడిన వాళ్ళందరూ స్టాటస్లో చూస్తే నా ఫోటో వీళ్ళ దగ్గరికి అట్ట వచ్చిందంటే షేర్ చేసుకున్నారు ఒకరు. ఆ రోజు ఏమన్నారు, మీరు ఎప్పుడు సేవ సేవ అని అన్నారా, ఈరోజు ఫోటోలు ఎందుకు పెట్టుకున్నారా అన్నామనిపించింది. కానీ ఎందుకు అనాలి మనం ఇప్పుడే, 4 రోజులు తిరగనివ్వండి అట్ట. దాని స్తోత్రం. వాళ్ళల్లో అడుగుతుంటే ఎవరి ఆ ఫోటోలు స్టాటస్లో పెట్టుకున్నారంటే మా అన్నయ్య అంటాడట, మా తమ్ముడు. హల్లెలూయా. అంటే ఏదైనా మనుషులు చూడండి, గొప్పగా కనపడితేనే గొప్పగా చెప్పుకుంటారు. అదే అల్పంగా కనపడి చెప్పుకుంటారా? అది మనుషుల బుద్ధి అంటే.